వీనైన్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డు ఎక్స్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో మహానేత రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. అప్పటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్, నిరుపేదలకు ఇల్లు, ప్రజలకు ఎన్నో పథకాలు చేసిన రాజశేఖర్ రెడ్డి తనయుడు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అన్నీ కుంటుపడ్డాయి. 2 years అయినా కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, కొత్తగా పింఛన్లు కూడా ఇవ్వలేదని కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమ తెలియజేశారు. ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ పుట్టినరోజు జయంతి సందర్భంగా 41 వార్డులో వాసుపల్లి గారు ఆధ్వర్యంలో ఆయన ఎన్నో మందికి సేవ చేశారు. మన వాసుపల్లి గారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు. అయితే మా వార్డులో ఎప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కుటుంబం పేదలపై రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే పేదలపై ఆలోచిస్తారో మా వార్డులో కూడా అలాగే మేము ప్రతి ఒక్క పేదవాళ్ళని గమనించి, నిజమైన పేదవాళ్ళ కాదు గమనించి ఈరోజు వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అందించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల మేము మా జ్ఞానాపురంలో 17 కోట్ల వరకు మనం ఇక్కడ నిధులు ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ కానించి అన్ని కూడా రోడ్స్ డెవలప్మెంట్ చేసాం. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పని కూడా జరగలేదు. మేము లాస్ట్ టైం చేసిన పనులన్నీ ఏవైతే మేము టెండర్ పిలిపించి చేసామో అవే ఇప్పుడు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవుతున్నాయి తప్ప దీని మీద ఎవరో దృష్టి పెట్టట్లేదు. అలాగే మెయిన్ ఇక్కడ ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాం అంటే, మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానాపురంలో ఎర్రగడ్డ సమస్య ఒకటి ఉంది. దాని పక్కనే ఒక ఆనుకొని ఉన్న ఒక చిన్న గోడ ఉంది. గోడకి ఎర్రగడ్డకి మధ్యలో గార్బేజ్ గత సంవత్సరం ముందు మా సొంత నిధులతో క్లీన్ చేయించాం. అది క్లీన్ చేయడానికి ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. దానివల్ల చాలా మంది డెంగ్యూ ఫీవర్లు, చాలా మంది ఫిట్స్, ఇలాంటి విచిత్రమైన వ్యాధులకి గురవుతున్నారు. వీళ్ళందరికీ ఎవరు అధికారులకు లెటర్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఇది మా వర్క్ కాదు, మా వర్క్ అని చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఒక్కరోజు కూడా కమిషనర్ గారు కూడా మేము రమ్మని చెప్పాం, రాలేదు. ఏదైనా వర్షం పడి ఇక్కడ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే అది మాత్రం కూటమి ప్రభుత్వంది, ఇక్కడ కమిషనర్ గారు దాన్ని తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారు మెయిన్ రోడ్స్ మెయిన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు తప్ప ఇలాంటి పేదలు ఉన్న దాదాపు 13,000 మంది ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి సౌకర్యం లేదు. కాబట్టి అవన్నీ అందుతున్న మధ్యన మీరు పంపించిన ఇక్కడ దానికి ఒక లంచం తీసుకొని ఏ పనులు కూడా 100% చేయట్లేదు. కాబట్టి ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మీకు వినయంగా కోరుతుంది ఏంటంటే, మా వార్డుకి విజిట్ చేయండి. మా వార్డుకి సడన్గా విజిట్ చేసి ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడ శ్మశానం మీద ఉన్న ఇంట్రెస్ట్ జ్ఞానాపురం గార్బేజ్ ఇవి తొలగించడంలో ఇంట్రెస్ట్ లేదు. శ్మశానంలో మరి ఎంత డబ్బు వస్తుందో మాకైతే తెలీదు. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు. ఎంతో డబ్బు సంపాదించడానికి ఉదయాన్నే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చి ఎవరు చనిపోతారు, వాళ్ళ మీద ఎంత డబ్బు సంపాదిద్దాం ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే ఆలోచనలు ఎటువంటివి లేవు. కనుక మీరు దయచేసి జీవీఎంసీ కమిషనర్ గారికి ఇది ఒక్కసారి ఆలోచించండి. మేము కూడా జ్ఞానాపురంలో అందరూ ట్యాక్స్లు కడుతున్నారు, పైపులకి కానించి అన్ని ట్యాక్స్లు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. మీరు చేయవలసిన బాధ్యత మీకు ఉందబట్టికి మీరు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు సొంత ఇల్లు ఆశ ఉండాలని ఆనాడు చేసిన సగం పనులన్నీ పూర్తి చేయకుండా
ప్రభుత్వం ఇదైపోయింది బట్టికి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని చెప్పింది. ఒక్కటి కూడా ఈ రోజు వరకు ఒక్క స్థలం గాని ఒక హౌస్ గాని ఇవ్వలేదు ఎవరికి. అదే కాకుండా ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు వాలంటీర్స్ గురించి 5,000 మందికి మేము గ్యారంటీగా 10,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు జ్ఞానాపురంలో ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మీరు స్పీచ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను వచ్చాక వాలంటీర్లందరికీ 10,000 ఇస్తానని చెప్పారు. కానీ ఆల్ జాబ్లు కూడా తీసి పారేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 5,000 సొంతంగా మహిళ బతికిది, అలాంటిది మహిళ కడుపు కొట్టారు. కాబట్టి ఇవన్నీ మీరు ఏ పథకాలు పెట్టారో అవి ఒకరికి ఇచ్చి ఫుల్ఫిల్ అయిపోయాయని మీరు చెప్పకండి. ప్రతిది కూడా మీరు చేసి చూపించి అప్పుడు మీరు చెప్పండి, కంపల్సరీగా ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అబద్ధాలు బూటక మాటలు చెప్పకండి. ఎవరైనా అడిగితే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మీరు అలాంటివన్నీ మానుకోండి. ఇప్పటికైనా లోకేష్ గారిని మంత్రి చేద్దాం, ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ప్రతి ఏరియాని ఖచ్చితంగా సమస్యలు తెలుసుకొని చెయ్యండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి పురస్కరించుకొని 41వ వార్డులో ప్రజలతో ఈ రోజు చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నాము. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆ కుటుంబం అంటేనే పేదలకు సేవ చేయాలి, పేదలకు ఏదో ఒకటి వాళ్ళ తరపు నుంచి చెయ్యాలి అనే భావం ఉన్న కుటుంబం కనుక మరి ఆయన బర్త్డే సందర్భంగా మేము కూడా అదే త్రోవలో వాళ్ళు ఏ విధంగా అయితే సేవ చేస్తారో అదే విధంగా ఈరోజు 41 వార్డులోని నిత్యావసర సరుకులను ఈరోజు పేద కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే మరి వైఎస్ఆర్ గారు అంటే ఈరోజు మనందరం కూడా 108 యూజ్ చేసుకుంటున్నాము అంటే ఆయన సృష్టికర్త వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలాగే ఆయన వాళ్ళ తండ్రి బాటలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పథకాలు ఇచ్చిన మాట కూడా ఇచ్చి ఆయన ఏ మాట అయితే ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేరుస్తూ మరి ఈ రోజు కూటమి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. అంటే 41 వార్డులోని బాగా పేద కుటుంబాలు, అలాగే భర్త చనిపోయిన వాళ్ళు, అలాగే వికలాంగులు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ అయితే 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు తీయలేదు. మరి కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, మీరు వస్తాము మీ అందరికీ బాగు చేస్తాము, మీ జీవితాలు మారుతాయి అని మీరు మాట ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చాలా బాగా చూసుకుంటారు. అలాంటిది ఆయన్ని కాదని మీకు ఓటు వేసి గెలిపించారు అంటే మరి మీరు ఆ మాటని ఎంతవరకు నెరవేర్చుకున్నారు? మరి ఈ రోజు 2 సంవత్సరాలు అయ్యింది, ఒక్క పెన్షన్ కూడా తీయలేదు. దయచేసి మరి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు తొందరగా విడుదల చేయాలని, మరి పేదవారు అందరికీ కూడా కొంచెం సాయంగా ఉంటుంది. మరి మీ అందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి అకౌంట్లో డబ్బులు పడేవి మహిళలందరికీ కూడా. ఈ రోజు మహిళలంతా కూడా మళ్ళీ తన భర్తపై ఆధారపడుతున్నారు కనుక దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే పథకాలు నిర్వర్తిస్తామని చెప్పి మాట ఇచ్చారో మరి ఆ మాటలన్నీ కూడా వెంటనే మీరు చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి 77వ జయంతి పురస్కరించుకొని ఆయన నివాళులు అర్పిస్తున్నారు. 25 సంవత్సరాలు మన మాజీ అనేది ఎప్పుడు లేదు. ఆడపడుతులందరికీ మీకు ఒక అన్నదమ్ముడు అనేవాడు ఎవరు ఉన్నారంటే అది కోరుకుంటూ శ్రీకారం. తల్లిదండ్రులకు కొడుకు అనేవాడు ఎవరైనా 40 ఉన్నారంటే అది కోరుకుంటూ శ్రీకారం మనం చేస్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనం ఎన్నో రాజకీయాలు చూసాం, ఎంతో మంది నాయకులు చూసాం ఈ జనాభంలో. కానీ మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం